హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మా ఇంట్లో స్పెషల్ అండ్ మీ అందరి కోసం ఏంటంటే కాలీఫ్లవర్ ఫ్రై. కాలీఫ్లవర్ ఫ్రై చాలా చాలా ఫేమస్. చాలా మందికి ఇష్టం. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత టెంప్టింగ్‌గా ఉందో చూసారా? అసలు మీకందరికీ ఎలా అనిపిస్తుందో తెలీదు గానీ, ఒక రకంగా నాన్ వెజ్ తింటున్నట్టు అనిపిస్తుంది కదా మీకందరికీ. ఇది నాన్ వెజ్ కాదండి. ఇది కాలీఫ్లవర్ ఫ్రై అంతలా చేశాను. సేమ్ పువ్వులాగే చేసుకోవాలి. ఎక్కువ పెద్ద పెద్ద పువ్వులు చేసుకోవాలి గానీ, చిన్న చిన్నగా చేస్తే మాత్రం అవి బాగోదండి. ఇలాంటివి మాత్రం ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటుంది. మీకెంత పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ఎందుకంటే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఫాలో అయిపోండి. అలాగే మజ్జిగ పులుసు, బజ్జీలు వేసిన మజ్జిగ పులుసు చాలా చాలా ఫేమస్. మన పెళ్ళిళ్ళలో కూడా చాలా వేస్తూ ఉంటారు. ట్రెడిషనల్ ఫ్యామిలీస్, ట్రెడిషనల్ మనం చేసుకున్నప్పుడు, ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు మాత్రం మజ్జిగ పులుసు కంపల్సరీ ఉంటుంది. సో ఆనపకాయలు వేసి, అలాగే టమాటోలు, క్యారెట్లు అన్నీ వేసి మజ్జిగ పులుసు చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్కదాంతో మనం కంప్లీట్ చేసేయచ్చు మన మీల్ని, అంత టేస్టీగా ఉంటుంది. దీని రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఫాలో అయిపోండి, చూసుకోండి, చేసుకోండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. పిల్లలు కాదు పెద్దలు అందరూ చాలా ఇష్టపడతారు దీన్ని. చాలా చాలా మంచిది. వచ్చేది సమ్మర్ కాబట్టి చల్లగా ఉంటుంది. చాలా చాలా మంచిది. సో డూ ట్రై ఇట్ అండి. చాలా చాలా మంచి మంచి రెసిపీస్. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దే. బాయ్ అండి.